అతులిత బలధామం హేమశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణాం అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీమద్ రామాయణము సుందరకాండము ప్రథమ సర్గం. హనుమ యుక్తితో సురసను మెప్పించుట. తన కరస్పర్శచే మైనాకుని ఆతిథ్యము స్వీకరించినట్లుగా పలికి హనుమ ఆకాశమునకెగిరి లంక దిశగా సాగిపోతున్నాడు. హనుమ సముద్రమును లంఘించుట అనేది దుష్కర కార్యమైతే మైనాకుని అధిగమించి పురోగమించుట మరి ఒక కష్టతర కార్యం. రెండింటినీ అధిగమించి తన ప్రయాణాన్ని సాగించిన హనుమను ఇంద్రాది దేవతలు, సిద్ధులు, మహర్షులు ప్రశంసించారు. ఇదివరలో ఎగిరే పర్వతముల యొక్క రెక్కలను ఖండించి వేసిన దేవేంద్రుడు మైనాకుడు హనుమతో సంభాషించిన తీరు, హనుమకు ఆతిథ్యం వసిగిన వైనం చూసి సంతోషించి మైనాకునితో, శైలేంద్ర, రామకార్యార్థమై సముద్రంపై ఆకాశంలో 100 యోజనముల దూరం ప్రయాణం చేస్తున్న హనుమకు నిర్భయంగా సహాయపడ్డావు. రామదూతగా వెడుతున్న అతన్ని సత్కరించావు. నీవు వనర్చిన ఈ కార్యమునకు మిక్కిలి సంతోషిస్తున్నాను. ఇక మీద నా వల్ల నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవెక్కడ ఉన్నా హాయిగా ఉండు అని అభయమొసగాడు దేవేంద్రుడు. అది విన్న మైనాకుడు ఆనందించాడు. 100 యోజనముల దూరం ఆకాశంలో నిరాధారంగా పయనిస్తున్న ఆంజనేయునకు ఏమి ప్రమాదం వాటిల్లుతుందో అని ఇంద్రుడు భయపడ్డాడు. సముద్రం నుండి బయటకు వస్తే ఇంద్రుడు తనను ఏమి చేస్తాడో అని మైనాకుని భయం. వాస్తవంగా ఆంజనేయుడు ఎటువంటి భయం చెందలేదు. హనుమ ఆ ప్రదేశం దాటిపోగానే ఇంద్రుడు, మైనాకుల ఇద్దరి మనసులు స్థిమితపడ్డాయి. మరుక్షణం దేవతలు ఆంజనేయుని బలపరాక్రమం మరల తెలుసుకోవాలనుకున్నారు. హనుమ లంకలో ప్రవేశించేందుకు సమర్థుడేనా? ఆపద వస్తే ఉపాయంతో దాటగలడా? లేక అపజయం పాలే విషాదమునకు లోనగునా అని ఇంకొకసారి రూఢి చేసుకోవాలనుకున్నారు. వెంటనే సూర్యతేజస్సు కలిగిన నాగమాత సురసను పిలిచి ఆమెతో, వాయునందనుడు ఆకాశంలో పయనిస్తున్నాడు. నీవు భయంకర రాక్షస రూపం ధరించి ఒక్క క్షణం అతడికి విఘ్నం కలగచేయి అని ఆదేశించారు. నాగమాత సురస వెంటనే భయంకరమైన రూపం ధరించి సముద్రం మధ్యలో హనుమకు అడ్డుగా నిలబడింది. వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు కనుక నేను నిన్ను భక్షిస్తాను, నా నోట్లో ప్రవేశించు అని సురస గర్జించి పలికింది. దివ్య శోభతో వెలుగుతున్న హనుమ సురసను చూచి, అమ్మా, దశరథుని కుమారుడు రామచంద్రుడు రాక్షసులను హతమారుస్తానని ఋషుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాడు. రాముడు సీతాలక్ష్మణ సమేతంగా దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు మారీచుని పన్నాగంతో రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు. నేను ఇప్పుడు రాముని ఆదేశంపై సీతామాత వద్దకు దూతగా వెళ్తున్నాను. ఓ సురస, నీవు కూడా ఆయన రాజ్యం నందే నివసిస్తున్నావు గనక ఈ ప్రయత్నంలో సహాయపడు. రామునకు సీత గురించిన కుశలమును తెలిపిన వెంటనే నీవు కోరినట్లుగా నేను నీ నోటను ప్రవేశింపగలవాడను అని పలికాడు హనుమ. అందుకు నాగమాత సురస, ఆంజనేయ, ఈరోజు నిన్ను నాకు ఆహారంగా బ్రహ్మదేవుడు ప్రసాదించాడు, అది నాకు వరం అని పలికి, అయినా హనుమ బలం తెలుసుకున్న గోరి నన్ను దాటి నీవు ముందుకు వెళ్ళలేవు అంది. అయినా హనుమ ఆగకుండా వెళ్ళడం చూసిన సురస ఆంజనేయుని తన నోట ప్రవేశింపమని పలికింది. అప్పుడు ఆంజనేయుడు సురసతో, నన్ను మృంగవలనన్న నీ నోరు విశాలంగా తెరు అంటూ తన శరీరాన్ని 10 యోజనములకు పెంచాడు. అది చూచి సురస 20 యోజనముల మేర పెరిగింది. హనుమ తన శరీరమును 30 యోజనములు పెంచాడు. తరువాత సురస 40 యోజనములు, అంజనీసుతుడు 50 యోజనములు పెరిగారు. తనకన్నా విస్తారముగా పెరుగుతున్న ఆంజనేయుని చూచి సురస ఆశ్చర్యపోయింది. వరుసగా సురస 60 యోజనములు, ఆంజనేయుడు 70 యోజనములు, సురస 80 యోజనములు, ఆంజనేయుడు 90 యోజనములు ఎత్తుకు ఎదిగారు. అది చూచి సురస
క్రుద్ధురాలై తన కాయమును 100 యోజనముల మేర విస్తరింపజేసింది. సూక్ష్మగ్రాహి అయిన హనుమ వెంటనే తన దీర్ఘ శరీరమును ఉపసంహరించుకుని అంగుష్టమాత్రుడే సమయస్ఫూర్తితో ఆమె నోట ప్రవేశించి వెంటనే రివ్వున బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన ఆంజనేయుడు మబ్బుల చాటు నుంచి బయటకు వచ్చిన పున్నమచంద్రుని వలె ప్రకాశించాడు. హనుమ సురసతో, అమ్మా దాక్షాయణి, నీకు నమస్కరిస్తున్నాను. నీవు కోరిన విధముగా నీ నోట ప్రవేశించాను కదా. నీకు బ్రహ్మ ఇచ్చిన వరం కూడా నెరవేరింది కనుక ఇక నేను సీతాదేవి వద్దకు వెళ్తాను అన్నాడు. వెంటనే సురస తన నిజస్వరూపమును ధరించి, వానరశ్రేష్ఠ, వెంటనే బయలుదేరు, సీతాదేవిని శ్రీరాముని వద్దకు చేర్చు, నీ కార్యం తప్పక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమైంది. అలా మిక్కిలి కష్టసాధ్యమైన ఆ 3వ కార్యమును సాధించిన హనుమను చూచి దేవతలు సిద్ధులే కాదు సకల ప్రాణులు బాగు బాగు అని ప్రశంసించారు. సురస కారణంగా సముద్రమునకు సమీపంగా వచ్చిన హనుమ రివ్వున పైకెగసి ఆకాశ మార్గాన ప్రయాణం సాగించాడు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానకి. ఈ సందర్భంలో వాల్మీకి రామాయణంలో కవికోకిల చెప్పిన శ్లోకాలను వింటారు. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశంసు సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్తాస్తస్య కర్మణా కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతిః హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథా సుఖం సాహ్యం కృతం తే సుమః ద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్యైష హి దూత్యేన యాతి దాశరథేర్హరి సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా తతః ప్రహర్షమగమత్ విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం స వై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం తతో దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయాశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృత సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచః మమ భక్ష ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిసేదం మమాననం ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతాహృతా భార్య రావణేన యశస్విని తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశవరో మమ తం ప్రయాంతం సముద్యీచ్ఛ సురసా వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనుమతః ప్రవిశ్య వదనం మేద్య గంతవ్యం వానరోత్తమ వరయేష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసే ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తదా తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమాయతం చకార సురసా చాస్యం
వింశద్యోజనమాయతం హనుమాంస్తు తతః క్రుద్ధః త్రింశద్యోజనమాయతః చకార సురసావక్త్రం చత్వారింశత్తథోచ్ఛ్రితం బభూవ హనుమాన్ వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః చకార సురసావక్త్రం షష్ఠియోజనమాయతం తథైవ హనుమాన్ వీరః సప్తతియోజనోచ్ఛ్రితః చకార సురసావక్త్రం అశీతియోజనాయతం హనుమానచల ప్రఖ్యో నవతియోజనోచ్ఛ్రితః చకార సురసావక్త్రం శతయోజనమాయతం తదృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రస్సు బుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయిణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా తత్తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశశంసుస్తదా హరిం సోభిపత్యాసు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయిణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా తత్తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశశంసుస్తదా హరిం ససాగరమనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. శ్రీ సీతారామాభ్యాం నమః.